హలో అండి. నా పేరు చెన్నా వెంకటలక్ష్మి. నేను క్రొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్ని మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను ఈరోజు మీకు మటన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటను, అలాగే చిన్నవి అయితే 3 ఉల్లిపాయలు, పెద్దవి అయితే 2 ఉల్లిపాయలు, చిన్నవి 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకులు 2, కారం, సాల్ట్, గరం మసాలా, పసుపు, కసూరి మేతి, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఫ్రెష్గా రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. దీనిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎన్వి ఐటెం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగనివ్వండి. ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకులు వేయండి, మంచిగా వేగనివ్వండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో కలపండి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గినాయి కదా బాగా. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి గరిటతో కొంచెం తిప్పుకోవాలండి. ఇప్పుడు వేగిన తర్వాత దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి మగ్గడానికి కాసేపు కుక్కర్ మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు టమాటా ముక్కలు మెల్ట్ అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను కుక్కర్లో వేసుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. అలాగే అడుగంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. చూడండి, మసాలా మటన్కి బాగా పట్టింది కదా. ఇప్పుడు మనము కాసేపు కుక్కర్ మూత పెట్టి మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. చూడండి, మటను దీనిలో మగ్గింది కదా. ఇప్పుడు మనము దీనిలో కారం వేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి కారము. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పండి. మటన్కి పట్టిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు గరం మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా పొడి నా దగ్గర కొంచెమే ఉంది. మీకు ఒకసారి గరం మసాలా పౌడరు ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మటన్ని బాగా గరిటెతో కలబెట్టుకోండి. ఈ మసాలా అంతా మటన్కి పట్టే వరకు గరిటెతో కలబెడుతూ ఉండండి. మీకు ఎప్పుడైనా సరే మటన్ ముదురుగా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే దీనిలో ఒక చిన్న పచ్చి బొప్పాయి ముక్క వేసుకోండి. మటను బాగా ఉడుకుతుంది. చిన్నప్పుడు మా అమ్మగారు అలాగే చేసేవారు. ఇప్పుడు కుక్కరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలో కొంచెం కసూరి మేతి వేసుకోండి.
కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. అలాగే ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకోండి, కాసేపు మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలియబెట్టి మనము కుక్కరు మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వేయించండి, సరిపోతుంది. 3 విజిల్స్ వేయించిన తర్వాత గ్యాస్ హైలో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని 3 విజిల్స్ వేయించండి. చూడండి, మటన్ కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొత్తిమీర వేయండి. మటన్ కర్రీ రెడీ. ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను